నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కేంద్ర కేబినెట్ ఖరారైంది. ఈ రోజు మోడీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందును ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేయనున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషించనుంది. ఈ క్రమంలో టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయి. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు ఖరారు అయ్యాయి. రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ హోదా, పెమ్మసాని చంద్రశేఖర్కి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతవాసి అయిన పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర పదవి దక్కడంతో రాజధాని ప్రాంత అభివృద్ధి సులభతరం కానుంది. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పండుగ వాతావరణం నెలకొందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. నెహ్రూ నగర్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్లో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు స్థానం దక్కడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం చాలా సంతోషమైన విషయం. వాడవాడలా ప్రతి ఒక్కరు కూడా ఒక పండగలాగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే మన ఎంపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వతా ఉన్నారని చెప్పి వార్తలు రావడం చాలా సంతోషమైన విషయం. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా గుంటూరు నగరానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో నేను శాసనసభ్యుడిగా, అలాగే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలందరూ. నెహ్రూ వాకర్స్ అసోసియేషన్ గతంలో కూడా నజీర్ అహ్మద్ గారికి మొట్టమొదటి సీట్ డిక్లేర్ చేయగానే తెల్లారి పొద్దున్నే మేము పిలిచి వారికి మా అసోసియేషన్ పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. మేము చివరి వరకు కూడా వారిని ఎన్నంటి ఉండి మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఎలక్షన్లో తీవ్రమైన కృషి చేశారు. ఆయన ఘన విజయం సాధించిన సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా నెహ్రూ నగర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి రానున్న రోజుల్లో మంచి పొజిషన్ రావాలని మరోసారి కోరుకుంటున్నాను. తాడేపల్లిలోని సీతానగరం, కృష్ణా పుష్కర ఘాట్లో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సైకత శిల్పం ఏర్పాటు చేశారు. ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్ ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు. స్థానికులు రామోజీరావు సైకత శిల్పాన్ని ఆసక్తిగా తిలకించారు. బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్ జిమ్ పేరును తొలగించి ఎన్టీఆర్ జిమ్గా నామకరణం చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులు పాల్గొని వైఎస్ఆర్ జిమ్ పేరును తొలగించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియం పేరును స్థానిక వైసీపీ నాయకులు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో కొత్తగా నిర్మించిన జిమ్కు కుట్రతో వైఎస్ఆర్ జిమ్ అని పేరు పెట్టారన్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించిందన్నారు. వైసీపీ కుట్రను భగ్నం చేస్తూ వైఎస్ఆర్ జిమ్ పేరును తొలగించి ఎన్టీఆర్ జిమ్ పేరుగా మార్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో రావిపాటి సాయికృష్ణ, సవరం రోహిత్ తదితరులు పాల్గొన్నారు. నడి రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం పేరుని రూపుమాపేందుకోసం స్థానిక వైఎస్సీపీ ప్రజాప్రతినిధులు కుట్ర పన్ని ఏదో వైఎస్ఆర్ జిమ్ మేము ప్రారంభించేసామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ రాక్షస పాలనలో వైఎస్ఆర్ పేరుని తొలగించి ఎన్టీఆర్ జిమ్ అని నామకరణం ఈ రోజున మహోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము తెలియజేస్తున్నాం, ఎన్టీఆర్ గారి పేరు జోలికి ఎవరైనా వస్తే తాట తీసేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ జిమ్ అనేది ఎన్టీఆర్ స్టేడియం క్రీడా ప్రాంగణం ఉన్న దానికంటే వైఎస్ఆర్ పేరు పెడతారంట. ఏంటండి ఇది? అప్పుడే వెంటనే సామాజిక కార్యకర్తలు అలాగే పౌర సంఘాలందరూ ఏకమై గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అప్పుడు నిలుపుదల చేశారు. ఒక క్రీడా ప్రాంగణంలో ఒక మహోన్నత వ్యక్తిని గుర్తు చేసుకుంటూ పెట్టిన క్రీడా ప్రాంగణాన్ని అపహాస్యం చేస్తూ అధికార దురహంకారంతో జనం మిమ్మల్ని పరిపాలించమని మీకు 157 సీట్లు ఇస్తే ఆ రోజు ఈ విధంగా రంగులు వేసుకోవడానికి, పేర్లు మార్చుకోవడానికి శ్రీకారం చుట్టారు. నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణం పేరు మార్చారు. తిరిగి నిన్న మళ్ళీ
కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణం పెట్టుకున్నారు. దురంకారాన్ని ఇంతే కొనసాగిస్తే శాశ్వతంగా 11 సీట్ల నుంచి మిమ్మల్ని 0కి పరిమితం చేస్తారని. పాతగుంటూరు జనసేన యూత్ ఆధ్వర్యంలో మంగళగిరి దశావతార గుడిలో కూటమి గెలిచిన సందర్భంగా 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సందిపూడి శివ సాయికాంత్, వెంకటేష్, శివాజీ, వెంకటకృష్ణ, పెరుమాళ్ల శివయ్య పాల్గొన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదం. ఈరోజు మంగళగిరి దగ్గర ఉన్న దశావతారం గుడిలో మా సోదరుడు శివాజీ 108 కొబ్బరికాయలు కూటమి గెలిస్తే కొడతానని మొక్కుకున్నాడు కాబట్టి ఈరోజు ఆ మొక్కు చెల్లించడానికి వచ్చాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సాటి మా సోదరుడు జన సైనికుడు మా పవన్ కళ్యాణ్ గారు 121కి 21 గెలిచిన సందర్భంగా మా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ భగవంతుడిని మనం అందరం కోరుకునేదంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు ఎప్పుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఇదే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తొలి విజయం అని నేటి ఆధునిక వైద్య రంగంలో అనేక శారీరక రుగ్మతలకు ఫిజియోథెరపీ వైద్య విధానం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్, ఎన్ఆర్ఐ ఫిజియోథెరపీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి రాజేష్ అన్నారు. స్థానిక 2/1 బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో ఎస్హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నెల 2వ ఆదివారం నిర్వహించే స్పెషలిస్టుల ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు డాక్టర్ టి సేవాకుమార్ సారథ్యం వహించారు. కార్యక్రమంలో ఎస్హెచ్ఓ మేనేజర్ పి నిర్మలారాణి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, కార్యదర్శి వి సుబ్రహ్మణ్యం, సభ్యులు గురువారెడ్డి, మేకల రామారావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఫిజియోథెరపీకి వస్తున్నారు. నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత 3-4 మంత్స్ తర్వాత ఫిజియోథెరపీ రావడం జరుగుతుంది. అప్పటికంతా అయిపోతుంది, జాయింట్స్ స్టిఫ్ అయిపోతుంది. నా అడ్వైస్ ఏంటంటే రీప్లేస్మెంట్, ఏసిఎల్ ఇంజరీస్, కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ చేసిన తర్వాత చేసుకున్న ఆ నెక్స్ట్ రోజు నుంచి ఫిజియోథెరపీ చేసుకోవడం అనేది కంపల్సరీ. 100% ఫిజియోథెరపీ చేసుకుంటేనే 100% రికవరీ ఉంటుందండి. ఫిజియోథెరపీ చేసేది పెయిన్ లేకుండా ఉండడానికి. ఫిజియోథెరపీ వల్ల ఎటువంటి నొప్పి పెరగటం కానీ నొప్పి రావడం కానీ జరగదు. ఇంకొకటి ఏంటంటే ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేయించుకోవాల్సి వస్తుంది, ఎక్సర్సైజ్ అనేది లేకపోతే మెషిన్స్ ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజులు చేసుకోవాల్సి వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగుతూ ఉంటారు చాలా మంది. ఒక్కొక్క కండిషన్కి అంటే ఇప్పుడు ఒక పెరాలసిస్ వచ్చింది, నిన్నే హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ పన్నుల బాధుడు నుంచి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా చెత్త పన్నుకు చెక్ చెప్తూ పుర ప్రజలకు శుభవార్తను అందించింది. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు సిద్దమయ్యారు. కూటమి విజయం సాధించగానే చెత్త పన్ను వసూలు నిలిపివేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చారు. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, నివారణ అనే అంశంపై ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సత్య శ్రీనివాస్ సలహాలు, సూచనలు అందించారు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే మెరుగైన వైద్యంతో నయం చేయవచ్చని తెలిపారు. డయాబెటీస్ ఉంది అంటే ఎంతమంది కాన్ఫిడెంట్ చెప్తారు నాకు షుగర్ ఉంది అని? అందరు చెప్తారు కదా. క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎంతమంది ధైర్యంగా చెప్తారు నాకు క్యాన్సర్ వచ్చి తగ్గిందని? 80% చెప్పరు. ఎందుకంటే నేను రీజన్ చెప్తాను, నేనే చెప్తాను పర్సనల్. ఎందుకంటే నేను రోజు ఫేస్ చేస్తాను కాబట్టి. సార్ ఇది చెప్తే మా అమ్మాయికి పెళ్ళి అవుతా, వచ్చిన వాళ్ళు ఏమన్నా కుటుంబంలో క్యాన్సర్ ఉందంటే పెళ్లి చేసుకుంటారా? ఇవన్నీ రకరకాల సోషల్ స్టిగ్మాస్ మన మనస్సులో తరతరాల నుంచి ఉండిపోయాయి. ఇప్పుడు ఎవరైనా యాంజియోగ్రామో బైపాస్ చేయించుకుంటూ వచ్చి కాన్ఫిడెంట్ చెప్తారు, నేను బైపాస్ సర్జరీ చేయించుకుని వచ్చాను, 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, బాగున్నాను అని. ఎవరైనా పేషెంట్ నాకు సర్వైకల్ క్యాన్సర్ ఉంది, 3 నెలల ఆసుపత్రిలో రేడియేషన్ పెట్టించుకుని వచ్చానని చెప్పిన గురించి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.